ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభోదయం. ప్రతిదినం ప్రభుతో అనుదిన ఆత్మీయ ఆహారం. ఫిబ్రవరి 1 ప్రభుదినం. నేటి మన ధ్యాన లేఖనం యోబు గ్రంథం 33వ అధ్యాయం 13-14 వచనాలు. తన క్రియలలో దేని గూర్చియు ఆయన ప్రత్యుత్తరమియ్యడు. దేవుడు నరుల శక్తికి మించినవాడు. నీవేళ ఆయనతో పోరాడుదువు. దేవుడు ఒక్కమారే పలుకును, 2 మార్లు పలుకును, అయితే మనుష్యులు అది కనిపెట్టరు. వ్యాఖ్యానాంశం ఎలీహు మధ్యవర్తి. వ్యాఖ్యానాంశం ఎలీహు మధ్యవర్తి. వ్యాఖ్యానం: ఒక మధ్యవర్తి తన విషయములో కలుగజేసుకొనవలెనని గతములో 2 పర్యాయములు యోబు ఆశించాడు. యోబు గ్రంథం 9వ అధ్యాయం 33వ వచనం, అలాగే 16వ అధ్యాయం 21వ వచనం ఈ సందర్భంలో చదవండి. ఆ కోరిక ఇప్పుడు తీర్చబడింది. తన ఎడల దేవుని తలంపులు అర్థమగునట్లు వివరించుటకు ఇప్పుడు ఎలీహు తన యొద్దనున్నాడు. ఈ మధ్యవర్తి పాత్రను తన వంటి నరుడు మాత్రమే నిర్వహించగలడని యోబు గ్రహించాడు. యోబు గ్రంథం 9వ అధ్యాయం 32వ వచనం ఈ సందర్భంలో చదవండి. యోబు గ్రంథం 33వ అధ్యాయం 6వ వచనంలో రాయబడినట్లు, దేవుని ఎడల నేనును నీ వంటి వాడను అని ఎలీహు చెప్పుచున్నాడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో, దేవుడొక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తియు ఒక్కడే, ఆయన క్రీస్తు యేసును నరుడు అని లేఖనము చెప్పుచున్నది. ఇది మన ప్రభు యొక్క మనుష్య రూపమును గురించిన గొప్ప మర్మము. ఎట్లనగా, ఆయన మనుష్యుడు కాకపోయిన ఎడల దేవుని సన్నిధిలో మానవులకు ప్రతినిధిగా ఆయన ఉండేవాడు కాదు. యోబు గ్రంథం 33వ అధ్యాయం 14వ వచనంలో రాయబడినట్లు, దేవుడు ఒక్కమారే పలుకును, 2 మార్లు పలుకును. గతములో ఆయన ప్రవక్తల ద్వారా మాట్లాడాడు, ఇప్పుడు తన కుమారుని ద్వారా మాట్లాడుచున్నాడు. అలాగైతే ఆయన సందేశములకు ఈ లోకము ఎంతగా స్పందించాలి? హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1-2 వచనాలు, 2వ అధ్యాయం 1వ వచనం కూడా ఈ సందర్భంలో చదవండి. అయితే ఈ అధ్యాయంలోని 14వ వచనంలో, అయితే మనుష్యులు అది కనిపెట్టరు అని చెప్పబడింది. మానవుని నిర్లక్ష్యము, హృదయ కాఠిన్యము ఎంత గొప్పవో కదా. ఇందుకొరకే పరలోకము నుండి మీకు బుద్ధి చెప్పుచున్న వారిని నిరాకరింపకుండునట్లు చూచుకొనుడి అని హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 27వ వచనంలో రాయబడింది. ఇది ఖండితమైన హెచ్చరిక. ఒక్క మాటలో చెప్పాలంటే, దేవుడు నరుల శక్తికి మించినవాడని ఎలీహు అందరి వాదములకు ముగింపు పలికాడు. ఆయన మనుష్యులకు జవాబు చెప్పవలసిన అవసరం లేదు. యోబు గ్రంథం 33వ అధ్యాయం 13వ వచనం చదవండి. సహోదరుడు జాన్ కోక్లన్ శుభములతో వందనాలు. ఈ సందేశాలకు సంబంధించి కానీ, బైబిల్కు సంబంధించి కానీ మీకేమైనా ప్రశ్నలు ఉంటే ఈ క్రింది నంబరుకు వాట్సాప్ ద్వారా పంపించండి. మీ ఆత్మీయ క్షేమాభివృద్ధి కోసం అనుభవజ్ఞుల ద్వారా జవాబులు అందించబడతాయి.